లాడడం నగలిపడం మెహందీ పెడతానని చెప్పి ఒంటరిగా ఉన్న మగాడికి దగ్గర అవ్వడానికి ట్రై చేయకండి. ప్యాంట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన మగాడు అనిపించుకోరు మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా అవే వేసుకుంటున్నారు. కన్న కూతురికి రోల్ కోల్ చైన్ కూడా కొనివ్వలేకపోయానని అవమానపడండి. దాంట్లో ఒక అర్థం ఉంది. ఒక తండ్రిగా ఆత్మగౌరవంతో బతుకుతున్నానని చెప్పుకుని తిరగచ్చు. కానీ కూతురికి ఏం కావాలో అర్థం చేసుకోలేక ఇలా గుమ్మం ముందు నిల్చుని అరవడం మగాడి లక్షణం కాదు. పుస్తకం తిప్పి చదువుతున్నాడు చూడు. మొద్దు రే, బాగా చదివి నలుగురు గౌరవించాల సంపాదించు, లేకపోతే మగాడు అని అడిగేస్తారు. నా ఫోన్ నుంచి కాల్ చేస్తే నా భార్యకి తెలిసిపోతుందని ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నాను. లాంటిదే. చెప్పిన అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తావు? అది పాత ఫిగరు కట్ చేసేసాను, ఇది కొత్తది. ఇంకేం డార్లింగ్ చెప్పు, మీ ఆయన ఏమంటాడు? ఏంటి బడేవనంటే వాడిని చంపి పారిపోయి నాతో వచ్చేస్తావా? అయ్యో అమ్మా తల్లి, జాలీగా ఉండాలి కానీ జైలు వరకు వెళ్ళకూడదు. ఇగో సిగ్నల్ సరిగా లేదు, నేను వేరే ఫోన్ నుంచి చెప్తా. ఎందుకు అలా నమ్మినోడిని మోసం చేస్తావు? ఇది నీకు అర్థం కాదు సుబ్బు, దీన్ని మోసం అనరు, మేనేజ్ చేయడం అంటారు. కర్మ. లేకపోతే భార్య పోయిన కూడా అమ్మాయిలకు లైన్ వేయకుండా పచ్చళ్ళు అమ్ముకుంటావా? నెల నుంచి చెప్తున్నాను వీడికి. గనిబాయ్ వచ్చాడు, జాగ్రత్త. అయ్యో, 2 రోజులు వడ్డీ ఇస్తానని చెప్పాను. ఏమండి, గనిబాయ్ నా గురించి అడిగితే నేను లేనని చెప్పాను. అలాగే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అప్పులు తీసుకోవడం సిగ్గు లేకుండా ఇలా పారిపోవడం కర్మ. ఎక్కడికి రా? నిన్ను చూడడానికి పరిగెత్తుకు వస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు? కానీ చేయి తీసుకోదు, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. నా భార్యకి తెలిస్తే చంపేస్తుంది. ఏంటనే ఇక్కడ మెక్కుతున్నారు? అక్కడ గనిబాయ్ వెయిటింగ్. త్వరగా సుబ్బు. ఏ పెదానా కార్డ్ షోనా ఏంటి? ఆయన ఏమి చెప్తా. అయ్యో, ఒక్క జోకర్ కూడా లేదే. నీ ఫోటో పెట్టుకోవచ్చుగా. పెదాయనా ఇదిగో. పాలు పెట్రోల్ ధరలు కేవలం 2 రూపాయలే పెంచుతా ఉంటున్నారు. సరే, కానీ 10 సార్లు పెంచుతున్నారే. జస్ట్ మిస్. ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మన సముద్రం సార్ వారానికి ఒకసారి ఎలాగోలా టీవీలో వచ్చి మాట్లాడిస్తారా? అవును, చంపుతున్నాడు. పెద్ద అన్న హజారే అని ఫీలింగ్, సుత్తి కొడుతున్నాడు. ఊరుకోరా, ప్రతి ఏరియాకి సముద్రం సార్ లాంటి వాడు ఒకరు ఉండాలి. మన ఏరియాకి బస్ స్టాప్ ఎలా వచ్చింది? ఆయన ఇంటింటికి వెళ్ళి సంతకాలు తీసుకుని 4 రోజుల పాటు కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. అది ఇలాంటి ముసలాళ్ళు ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఓ కోటర్ కొట్టి నాతో మాట్లాడమని చెప్పు. అప్పుడు ఎవడు మాట్లాడతాడు? తాగబోతుగాడివి. అదో ఆ ఇల్లు. షో. యో రాంగ్ షో పెట్టావు. వాట్ ఏంటి వాటు? నీతో పెద్ద తల్లోపు అయిపోయిందయా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అసలు జోకర్ అంటే ఎవరో వినరు. ఎనిమిది. అయ్యో, ది పోయినట్ట జోకర్. జోకర్ ఇది కాదండి. Agree with it. చెప్పు నేను ఏమైంది? గనిబాయ్ ఫోను ఈ నెల వడ్డీ కట్టలేదు. కూర్చోండి ప్లీజ్. హలో గనిబాయ్, 12 ఇప్పుడే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను, మీరు ఫోన్ చేసేశారు.
ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అంటే 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 అవుట్ 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 ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ స్టేషన్. ఏంటి హిల్ స్టేషన్? హిల్ స్టేషనా? అవునవును, ఊటీ 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 ఆఫీస్ టూర్. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అయ్యో అవునండి, చలి భయంకరంగా ఉంది. -4 degrees. ఊటీగా మంచిదేలే, నేను అక్కడికే వస్తున్నాను. ఊటీకా? ఎందుకండి? అదొక వెధవ డబ్బులు తీసుకుని వడ్డీ ఇవ్వకుండా ఊటీలో దాక్కున్నాడు. అక్కడికి వచ్చి వాడి తోలు తీద్దామని. అది సరే, నువ్వెక్కడున్నావు? ఊటీ అడ్రస్ చెప్పు. అయ్యో మీరెందుకు సార్ ఇక్కడ రాకండి సార్, చలి భయంకరంగా ఉంది. నీకు చలేస్తుంది, నీ పక్కన ఉన్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఏంటి? ఆ? అలా లేదే, ఇక్కడ అందరు చలేస్తుంది సార్. వినండి, వినరా? ఇక్కడ చలి భయం. నమస్తే బాయ్. టూర్ ఊటీ -4 డిగ్రీ చలేస్తుంది. హ్మ్? నీకు ఇలా చెప్తే అర్థం కాదు బే. ఇంట్లో ఉన్న సామానాన్ని తీసుకెళ్తే అప్పుడు బుద్ధి వస్తుంది. బాయ్ 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 గని బాయ్ గని బాయ్ గని బాయ్ గని బాయ్. ఫ్రెండ్స్ నమస్తే గాని భాయ్. ఏముందన్న ధైర్యం తప్పు తీసుకున్నావురా? ఏముంది ఇంట్లో? ఈ పుచ్చిపోయిన టీవీ ఒకటి, ఇంకా ఏంటది? నా చెడ్డి. అది తెలుస్తోంది. ఆరవేసుకోవడానికి ఇంకో చోట్లేదా? అదే మేడ పైన వేస్తే ఎగిరిపోతుందని. సూపర్ మ్యాన్ చెట్టి. మా ఏరియాలో దోమలు ఎక్కువ సార్, దీంతోటే మేనేజ్ చేస్తుంటాడు. జోకా? డబ్బులు ఎక్కడ? సుబ్బు మంచి ఆడు సార్, మీ డబ్బులు ఇచ్చేస్తా. ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? బాయ్ 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 బాయ్. నేనే ఇచ్చేస్తాను, నేనే ఇచ్చేస్తాను. ఎప్పుడు? పెద్దావిడ పచ్చల డబ్బు ఇవ్వాలి, ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఏ పెద్దావిడ? రంజని, రంజని కూడా ఇవ్వాలి. రంజని? రంజని ఎవరు? తులసి ఫ్రెండ్. ఏయ్, ఒక్క మగాడి పేరైనా చెప్తున్నావా? తులసి మగాడే, తులసిరామ్. ఇదిగో, 2 రోజుల్లో మొత్తం డబ్బులు ఇవ్వలేదో ఇంటికి వచ్చి పేడెత్తాల్సి వస్తుంది. బాయ్ 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 బాయ్. ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఒక్క నిమిషం. ఉసిరికాయ పచ్చడి అక్కయ్యకి నచ్చుతుంది. ఉసిరికాయ పచ్చడి అయిపోయిందన్నావు. డబ్బులు ఇచ్చేసాడనా? ప్రిన్సిపల్ ఎందుకు సడన్ గా రమ్మన్నారు? మొన్నే కదా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయింది. ఫీజు కట్టాలా ఏంటి? నా క్రికెట్ మ్యాచ్ ఉంది, వెళ్తా ప్లీజ్. మాట్లాడాలన్నారు కదా. అన్నీ కదా పిలిచాను. నువ్వు మాట్లాడు ప్లీజ్. బాయ్ నాన్న. గుడ్ ఈవినింగ్ సార్. మీ అమ్మాయి గురించి ప్రాబ్లం లేదు. అవును సార్, వాళ్ళ అమ్మ పోలిక వెరీ బ్రిలియంట్. మీ అబ్బాయి ఒక్క నిమిషం సార్. హలో అక్క. అయ్యయ్యో, కాకరకాయ పచ్చడి స్టాక్ అయిపోయింది. దొండకాయ పచ్చడి పంపించరా? కొంచెం అడ్జస్ట్ చేసుకోక. అక్క ప్లీజ్ 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 అక్క. మిస్టర్ సుబ్రహ్మణ్యం, బీ సీరియస్. అక్క తర్వాత మాట్లాడతానే. సారీ సార్, బిజినెస్ కాల్. యువర్ సన్ ఇస్ వెరీ పూర్ ఇన్ స్టడీస్. అదేంటి సార్, ఇప్పుడు దాకా అన్ని క్లాసులో పాస్ అవుతున్నాడే. మేము ఏ స్టూడెంట్స్ని ఫెయిల్ చేయం, అందుకని అలా పాస్ అవుతూ వచ్చాడు. పబ్లిక్ ఎగ్జామ్లో అలా కుదరదు కదా. కానీ మా అబ్బాయి మంచోడు సార్. చెప్పారు, క్లాస్లో దేని మీద ఫోకస్ లేదు. ఏ స్పెషల్ క్లాస్కి అటెండ్ కాడు. ఎప్పుడు చూసినా క్రికెట్ ప్రాక్టీస్ అంటూ పారిపోతూ ఉంటాడు. వాడు చేసే ఘనకార్యం వల్ల ఒకటే, టీచర్స్ని ఏడిపించడం. చదువు లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటప్పుడు స్కూల్కి పంపించడం ఎందుకు? ఇలా అయితే బాగుపడడం కష్టం. నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంప్రూవ్మెంట్ లేకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం. అంటే 10th కు పంపించడం కుదరదు, 9th లోనే ఉంచేస్తాం. అయ్యో సార్ 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 అలాంటి పని చేయకండి సార్. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. క్రికెట్ మొత్తం ఆపేస్తాను సార్. అన్ని సార్ ట్యూషన్ లో పెడతాను సార్. చదువుతాడు చూడండి సార్. ఈసారి ర్యాంక్. ఇంకా మీరు ఫీజు కట్టలేదు, వెళ్ళి కట్టండి. ఓకే సార్. కార్తీక్ ఇట్రా. చెప్పనా? కార్తీక్, ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నారా? నీ గురించే కంప్లైంట్స్. నువ్వు ఈసారి ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే 10th కి పంపరంట, 9th లోనే ఉంచేస్తారంట. yes 4 wow great shot రా. రే రే
నేను ఇక్కడ అరుస్తుంటే నేను మాట్లాడే అర్థం కావట్లేదు నీకు? ఆయన అలా చెప్తుంటానా? అలా అంటావేంట్రదే? ఆయన నిన్ను 10th కి పంపరంట, 9th లోనే ఉంచుతారంట. భయం లేదా నీకు? నేను ఇక్కడ వణుకుతుంటే నువ్వు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే ఆడ ఫుట్బాల్ ఆడాడు అక్కడ. అంత చిన్న రూమ్ లో ఫుట్బాల్ ఎలా ఆడానా? నోరు మూయి. ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడా నీకు? చదువు వద్దా? బట్ క్రికెట్ లో నా బ్యాటింగ్ యావరేజ్ 45 నానా. రే మ్యాచ్ లో 35 తెచ్చుకోరా చాలు. ఇదిగో చూడు, నిన్ను క్రికెట్ ఆడొద్దనట్లేదు, అదే ఇంట్రెస్ట్ చదువు మీద కూడా ఉండాలి కదా. క్రికెట్